నా దాని ఇంకేమైంది? వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. ఈ రోజు చాలా మందికి యూజ్ అయ్యే ఒక మంచి టాస్క్ చేసామండి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అలాగే టాస్క్ ఎవరిచ్చుంటారో గెస్ట్ చేసి కామెంట్ లో రాయండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక 10 మందికి షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది మన మూవీ గురించి అడుగుతున్నారు. మన మూవీ ఫస్ట్ కాపీ డిసెంబర్ లోనే అయిపోయింది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నీట్ గా ఎక్స్ట్రాడినరీగా చేసాం. ఇప్పుడు రిలీజ్ చేయాలంటే ఎవరైనా మంచి సపోర్ట్ దొరుకుతుందేమో ఇన్ని నెలలు తిరిగాము. బట్ మార్కెట్ లో ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఓన్ రిలీజ్ చేస్తామా లేకపోతే ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఏమన్నా మ్యాజిక్ జరుగుతుందా తెలియదు. ఇప్పుడే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. కొన్ని డబ్బులు అరేంజ్ చేసుకొని వీలైనంత తొందరలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఇన్ని రోజులు మాకు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరందరూ ఎలాగైతే వెయిట్ చేస్తున్నారో నేను కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామన్న ఆ వెయిటింగ్ లో ఉన్నాను. తప్పకుండా మీరందరూ తలెత్తుకుని చూసే ఒక మంచి సినిమా అవుతుంది. ఇది నా ప్రామిస్. ఇప్పటికైతే ఇంతే అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. Tag your thoughts. చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ. హే చిలక, నిన్నేనే ములక. హే చిలక, నిన్నేనే పిలక 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 పిలక. చిలకమ్మ చిలకమ్మ చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. ఏంటి బ్రో, ఏం కావాలి నీకు? నాకు కావాల్సింది నువ్వు ఇయ్యలేవు బ్రో. నాకు కావాల్సింది నువ్వు ఇయ్యలేవు బ్రో. ఏంటి బ్రో ఇక్కడ పని? ఒక చిన్న కథ చెప్తా, పిట్ట కథ. ఒక గుంటి మీద 2 చిలుకలు ఉండే. ఇంకో చిలుక వచ్చిందని చెప్పేసి ఈ చిలుక ఆ చిలుకని ఎటు పెట్టిపోయింది. ఇప్పుడు ఆ చిలుక ఏమంటారు? సో నేనేమనుకుంటున్నా పక్కన పెడితే నువ్వేమనుకుంటావు అంటున్నా. నేను సాఫ్ట్వేర్ అండి. తనకన్నా ఎక్కువ శాలరీ ఉంటుంది, హైప్ పిచ్ ఉంటుంది. అది ఏమన్నా ట్రై చేసుకోవచ్చు అని అడుగుతున్నాను. ఇక్కడ హైదరాబాద్లోకి ఉండదన్నా. హైదరాబాద్లోకి ఉండదు. చెప్తున్నా, నీకు ముందే చెప్తున్నా. నువ్వు హానెస్ట్ చెప్తున్నావు, ఫ్రాండ్ చెప్తున్నా. హైదరాబాద్ లెక్క ఇది చేసినట్టు ఇది చేస్తాను కుదరదు. నువ్వు అనుకుంటున్నావేమో. రాగి మంచిగా మాట్లాడు. చెడ్డా మాట్లాడినావా ఎట్లా మాట్లాడినావా కాదు, రాగి మంచిగా మాట్లాడు అంటే వాడు నీకు ఎవరు లేడా. పక్కకు వచ్చేది నేనెవరు రమ్మను బాబాయ్? నేను ఆమెను రమ్మంటుంటే నీకేం ఇబ్బంది? నీకేమైతుంది రాబాయ్? ఇట్లా రమ్మను. నీకేమైతుంది రాబాయ్? ఇట్లా రావమ్మా, ఇట్లా ఆయనతో నీకేం పని వస్తుంది? ఇప్పుడు ఏం కావాలి బ్రదర్ నీకు? ఏం కావాలి చెప్పు. నాకు మస్తు కావాలి. నువ్వు ఇవ్వవు కదా. ఏం కావాలి? నువ్వు ఆల్రెడీ వేరేదికి ఇచ్చుడు ఏదో చేస్తావు, స్టార్ట్ చేసినావు. సరే నీకేం కావాలో చెప్పరా కదా. నాకేది కావాలో నాకు అదే కావాలి. కానీ నీకేం కావాలో చెప్పురా బాబు. నాకేం కావాలో నీకెందుకు రాబాయ్? నీకేం కావాలో చెప్పు. నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? నీకెందుకు? నేను ఎందుకు వస్తా? పక్షులు నీకు వచ్చిన నేను కూడా వస్తున్నా, పక్షులు వస్తున్నా. నువ్వు చూసే పక్షులు అటు తిరిగి చూడు. ఇది ఎందుకు చూస్తా? నువ్వు చూసే పక్షి అక్కడ ఉంది, నేను చూసే పక్షి ఇక్కడ ఉంది. నేను ఆ పక్షికి నేను చూపించుకుంటాను. నేను చూపించాల్సింది నేను చూపెట్టుకోవాల్సి నువ్వు చూపెట్టుకోవాల్సి. అరే నువ్వు ఇంకా పిట్టలే దొరకనట్టు నా పిట్ట మీదకి వచ్చి పడతాయింది భయ్. నువ్వెందుకు అట్లా పిట్టల మీద పడుతున్నావు? నా ఇష్టం భయ్, నా ఇష్టం. సరే పో. ఇంకా ఏడోగులు దొరుకుతారు కదా, మళ్ళీ ఏడొచ్చి నీళ్ళు లేని నాకు అర్థం కాదు. నేను నా పని ఉంటే నువ్వు నన్నుతో అంటున్నందుకు ఏం పనిలో ఉన్నావు చెప్పు. నేను ఏదో పనిలో ఉన్నావు చెప్పు. ఏదో పని మీద నీకెందుకు? ఏం పని? నీకేం పని చెప్పు. ఏం పనో చెప్పు. సరే నీ పని ఏదో చూసుకోపో. అయితే ఏదో పనిలో ఉన్నదిగా చూసుకో. నా పని నేను చూసుకుంటా. చూసుకోపో. ఒకటండి, నేను మేము డీప్ లవ్ చేస్తున్నాం. ఇవంతా దొంగడు ముంతాను. మిమ్మల్ని ఫాలో అప్ అవుతుంది. ఆయన కాదు, నా హార్ట్లో నువ్వు ఉన్నావు. ఆమె హార్ట్లో ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు పని చూసుకో. ఇంకా అర్థమైందమ్మా? సైలెంట్గా ఉండదంటే అంగీకరిస్తున్నట్టు. ఆమె హార్ట్లో ఆల్రెడీ ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. నువ్వు పని చూసుకో. అదే హార్ట్ పెద్దది, ఇంకా కొంచెం రెంట్ ఏమైనా ఉంటే నేను పోతాను. నువ్వు నీ పని చూసుకో బ్రదర్. నా పని నేను చూసుకుంటున్నా, నీ పని నువ్వు చూసుకో. నీ పని నీ పని కాదు. మా మనుషులతో నీకేం పని?
ఇది నా మనిషి. ఏంది నీ మనిషి? నువ్వు పోయి ఇక్కడ నుంచి ముందు అసలు నా మనిషితో నేను చేస్తావేంది? చెయ్యబడేసి కాలేస్తా ఇంకేమనేస్తా. ఆమెకి నీకు కత్తికి లేని ఇలా పెట్టేందుకు వచ్చింది అంటున్నా. కత్తికి లేని తీట ఇలా పెట్టేందుకు వచ్చింది. అరే నీకెందుకు బాయ్? నువ్వు పో ముందు. నేను ఆమెకి వేస్తుంటే ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? యాక్సెప్ట్ చేస్తున్నావు? హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి వెళ్ళమని చెప్పు. చెప్పు ప్రియా, ఎందుకు అట్లా చేస్తున్నావు ప్రియా? ఇంతమంది నీకు చేస్తావు ప్రియా, నాకు చెప్పవా? నన్ను డీపో లవ్ చేసావు ప్రియా. లాస్ట్ నేను పని చూసుకోను. ఛాతీ మీకని చేది ఎందుకన్నా ఛాతీ సైజ్ పెద్ద. ఛాతీ మీకని చేది ఎందుకన్నా ఛాతీ సైజ్ పెద్ద. ముందే మొన్ననే బిల్డర్ సైజ్ చెప్పాను, ఛాతీ నేర్పించి ఎక్సర్సైజ్ నేర్చుకున్నాను. అవును, ఇంకొంచెం తక్కువ చేయి, ఎక్కువ వద్దు. ప్రియా ఏంది ప్రియా? నువ్వు పద, నువ్వు ముందు తను అట్లా మాట్లాడుతూ ఏం మాట్లాడి చెప్పలేకపోతున్నావు ప్రియా నువ్వు? ఇక్కడ ఏంది ప్రియా? నువ్వు ఇదంతా బాత్రూమ్ కూర్చుంటారు, ఇక్కడ వచ్చి మీరు ఎందుకు ఇట్లా కూర్చుంటారు? నాకు అర్థమైతలేదు ప్రియా. నువ్వు పని చూసుకో. నాకు ఇది అర్థమైతలేదు. ఈయన ఎవరో అన్ని చేసుడు నాకు అర్థమైతలేదు. అంతా ఇలా కథ మీ పిల్లలు నడుస్తుంది. అంతా ఇవాళ రేపట్ల నడుస్తున్నాయి. నువ్వు నీ పని చూసుకో. నా పని నేను చూసుకుంటా, నువ్వు నీ పని చూసుకో. నా పని ఏంది? అమ్మాయి మీదకి వెళ్తావేంది? నీ మీకు రావాలా? నీ మీకు రావాలా? చెప్పండి. నీ మీకు రమ్మంటావు? నీ మీకు రమ్మంటావు? నీ మీకు రమ్మంటావు? అవునా? నేను ఎవరిని కావాలో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రా, నా మీదకి రా. నా మీదకి వస్తానన్నావు కదా. ఏంది ప్రియా? నాకు అర్థమైతలేదు. నువ్వు ముందు చేయి. ఏంది ప్రియా? వాడు నన్ను షక్ చేస్తుండు, అర్థమైతలేదు. నువ్వు చేది, నువ్వేం వదలవేంది? ఏం పిచ్చముండా లెక్క పట్టుకొని ఉన్నావు నువ్వు? చేది వాడు ఏంది ప్రియా? వాడు నిన్ను ముందు అంటున్నది నాకు అది నచ్చలేదు. నాకు నువ్వేమన్నా సరే నేను నా గుండెలో పెట్టుకుని నేను వాడు గుండు తీసి ఏమైంది ప్రియా? నా డాలింగ్ ఏమైంది? అరే నా డాలింగ్ ఏమైంది? నా డాలింగ్ ఏమైంది? నా డాలింగ్ ఏమైంది? నా డాలింగ్ ఏమైంది? నేను తట్టుకోలేను. ప్రియా షర్ట్ డామేజ్ వాడు కూర్చుకుంటు గుండె పెయిన్ నీకు అర్థం అవట్లేదు. తనకేమైనా అయితే నిన్ను చూస్తాంలే. నేను చాలా కథలు చూసిన ఇట్లాంటి వాళ్ళని. కానీ అబ్బా నువ్వు ప్రియా, నువ్వు నాతో మాట్లాడు ప్రియా. అట్టయిపోతుంది. ఏంటి ఏమన్నా ప్రాంక్ వీడియోలు చేసే ప్లాన్లు ఏమన్నా చేసుకుంటున్నావు? నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు లేవు. మరి ఎందుకైతే ఉన్న ఆలోచనతో నేను చాలు, ఇంక చేసిన చాలు పా. నువ్వు నీ సినిమా అయిపోయింది నువ్వు కదా. నువ్వు వచ్చి మనుషుల మీద పడవాకి ఇట్లా. నేనేం పడట్లేదు. నువ్వు చెప్తున్నావు మంచిగా ఉండదు. నేను చెప్తున్నా మళ్ళీ బ్రదర్, నీకు ఎంత లిమిట్స్ నువ్వు క్రాస్ చేస్తున్నావు. చాలా క్రాసింగ్ యువర్ లిమిట్స్ చాలా చేసినావు. క్రాసింగ్ యువర్ లిమిట్స్ చాలా చేసినావు. క్రాసింగ్ యువర్ లిమిట్స్ చాలా చేసినావు. ఇంకా నువ్వు చేయవాక. దట్స్ ఎనఫ్. నువ్వు పద, నువ్వు నడువు ముందు ఇక్కడ నుంచి. నువ్వు ఇక్కడ నుంచి పద. నువ్వు ముందు పా. నడు నువ్వు ముందు పా. నువ్వు పా. నువ్వు నేను మాత్రం నిన్ను వదలను. నీకు ఎన్ని డబ్బులు అంటే ఇస్తాను చూడు. ఎంత నువ్వు ఇచ్చే డబ్బులు చూడు. నా లైఫ్ మొత్తం నేను నీకోసం ట్రీట్ చేస్తున్నా. నేను 3 months నుంచి నిన్ను ఫాలో అవుతున్నా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు పదరా బాబు. నువ్వు పరా బాబు. నైనా పరా నైనా బాబు. మమ్మల్ని ఎందుకురా బాబు చంపుతున్నావు? ఏమైనా పిచ్చ వీడియోలు ప్రాంక్ వీడియోలు అంటే ఎందుకురా బాబు? థ్యాంక్ యూ కుర్చీ చేసినందుకు. కథలు తింటున్నా అనుకుంటున్నా. ఏంది మనిషి మీద పోతావేంది? నువ్వు నా మీదకి ఎందుకు వస్తున్నావు? మరి నువ్వెందుకు వస్తున్నావు? Why are you coming for me? You don't know how to behave with it. Kik, I don't like this. Only this. I don't like this. ఏంటి మాట్లాడుతూ నువ్వు మాట్లాడలేకపోతున్నావు. నాకు అర్థమైతలేదు. నీ లిమిట్స్ ఏందో నీకు క్రాస్ చేయట్లేదు. అరే నువ్వు ముందు చేదిరా బాయ్. నువ్వు చేదిసి మాట్లాడు. నువ్వు పక్కన లైబ్రరీయా? నువ్వు పక్కన నడువురా బాయ్. లైబ్రరీయా? ఏం గంచలా నొక్కుతున్నావా? లైబ్రరీయా? నువ్వు పక్కన నడువు ముందు. అసలు నువ్వు ఫ్రేమ్ లెక్క రా ప్రియా. నువ్వు పద. ఫ్రేమ్ లెక్క రాబోదే ఫెయిల్ అయిపోతావు. ఏంది నువ్వేం తమాషా చూస్తున్నావా? వాడు రమ్మని చెప్పడం, నువ్వు పోవడం ఏంది? నీకు ఎన్ని డబ్బులు అంటే డబ్బులు ఇస్తాను. ఏం నువ్వు ఇచ్చే డబ్బులు? నడువు నువ్వు ముందు. సిగ్గు లేకుండా ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి కూడా. ఫోన్ పే దగ్గర ఎన్ని పైసలు అన్ని పైసలు నువ్వు నాకేసి. నాకేం నాకుతుంది కానీ నువ్వు బాగా నువ్వు ముందు నడువు ఇక్కడ నుంచి. నువ్వు నా మీద చేయి అని చెప్తున్నావు.
నువ్వు నడువు ముందు నువ్వు నమ్మకం చేయది. నువ్వు నడువు నువ్వు ఏ ఊరికంచో ఇడికి వచ్చి నువ్వు నాటకాలు ఎంతంటే ఎవరు కుదరదు. అరే అర్థమైందా? నా ఇష్టం రా భయ్. నువ్వు ఏడికంచో వచ్చి నువ్వు పింగళించుకుని ఏడో వచ్చి పింగళిస్తా అంటే నీకు కుదరదు. నువ్వు పద ముందు. అర్థమైందా? నీ రూపా నువ్వు పద నువ్వు పా. ఎందుకు ప్రియా నాకు అసలు అర్థమైతలేవు. చెప్పేసుకో చెప్పులు వేసుకో నువ్వు. కాళ్ళకి దండ పెడుతున్నాడు, ఆశీర్వదించమ్మా. ఇంకా లేకపోతే 4 అక్షంతలు ఇస్తాయి. అక్షంతలు ఇస్తాడంట, మన ఇద్దరు పెళ్లి చేస్తాడంట ఏ మరిగా నువ్వు పారా బాబు. ఏంటో ఏం పని లేదు పాలేను నా కొడుకులు అందరూ వచ్చి అమ్మ ప్రాంక్ వీడియోలు ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోతున్నాయి. లేదు నాకు అవడలేదు కానీ ఇట్లాంటి పిచ్చి ముట్టుకున్నావంటే నేను చంపేస్తాను. నేను చెప్తున్నాను. నేను ఇంకా వదులు అమ్మాయి. ఏం తమాషా అయిందా ఏంటి? నువ్వు వదిలించుకో. నువ్వు ముందు వదులు. ముందు వదులు. నువ్వు వదులురా ముందు. లెక్కచారం ప్రియా లెక్కచారం ప్రియా నువ్వేం చేస్తున్నావు టచ్లు? నువ్వు టచ్ చేస్తావా? అలా కట్టుకున్న పెళ్ళాన్ని పెట్టుకో. నువ్వేం చేస్తావురా? నా ఇష్టం రా భయ్. నువ్వేం చేస్తావు? నా ఇష్టం రా భయ్. బంగారం పెళ్ళాన్ని ఈ పెళ్ళ ఇదేం పని రా? నా ఇష్టం రా. ఇదేం పని? నా ఇష్టం నా ఇష్టం. నువ్వు వాంతో పోతే నాతో కూడా రావాలి. అర్థమైందా? వాంతో పోతే నాతో కూడా రావాలి. నువ్వేమంటే నువ్వెంత ఇచ్చావు? ఎంత ఇస్తా పేమెంట్ రా. పేమెంట్ వాడు ఎంత పేమెంట్ చేసిన చెప్పు, నేను ఎంత పేమెంట్ చేస్తాను. అర్థమైనా? నువ్వు ముందు అమ్మాయి ముట్టుకోమాక. నీకు అర్హత కూడా లేదు. అవునురా, నాకు అర్హత లేదు. నువ్వు ముందు కట్టుకునే పెళ్ళాన్ని రాలేను. పెళ్ళాన్ని బంగారం పెళ్ళాన్ని రాలేవు కదా. ముసుకోం పాడు. బంగారం నీకెందుకురా? ఈ పెళ్ళ నా చెల్లె, నీ పెళ్ళ నా చెల్లె. ప్రతి ఒక్క కొడుకు చెప్పే మాట ఇది. ప్రతి ఒక్క చెప్తే నేను చెప్తా. నువ్వు ముందు నడువు. ఇక్కడ నుంచి చాలా ఎక్కువ చేస్తున్నావు. చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. చేస్తున్నావు. చాలా ఎక్కువ వచ్చిన ఎంత కావాలంటే తీసుకో. అంజనీ పేమెంట్ ఇచ్చింది చాలా ఎక్కువ వేయమని చెప్పి. అర్థమైనా? ఎక్కువ పేమెంట్ ఇచ్చిందే ఎక్కువ వేయమని. నీకు ఎంత కావాలి పేమెంట్? ఇవన్నీ మీరు నిడిసెట్టాలంటే నీకు ఎంత కావాలి? ఒక సంసారం బాగుపడాలంటే మన సంసారం నువ్వు వాళ్ళ సంసారం వదులు. మరి నువ్వు వాళ్ళ సంసారం వదులు. నువ్వు ముందు చెయ్యదులబ్బా. నీకు కాదు. నువ్వు మీకు చేయి నువ్వురా ముందురా చేయిరా. బయటికి నువ్వెవడరా? మధ్యలో నువ్వు బయటికి నడు. మంచిగా చెప్తున్నావు. నువ్వు ఆమె నిడురా. బంగారం కోసం పారేండి సెకండ్ పాలతు లెక్కలు చేయగలరా? ఏమైంది? నీకు ఎంత కావాలి? నీ వాడిని నీకు ఎంత పేమెంట్ కావాలి? నీకు ఎంత పేమెంట్? ఒక సంస్థానానికి కావాలి చూసాం. ఆడదాను నేను బంగారం కోసం పారేండి చూస్తాం. పాలు కానీ మెక్కను మంచిగా గాడివా. నువ్వు ఉంటా అనుకుంటా గాడిద. ఎక్కడ బంగారం కోసం తల్లి పాల్తాను ఇతడు పాల్తానే పోతాను. మంచి దాన్ని మాట్లాడమంటే తంతా నిన్ను. అన్నోడు కాదురా, నాకు ఇంకా ఉడుతుంది చెప్తున్నాను. మంచి నీళ్ళు నాకు ఇచ్చేయి. నా వాటర్ బాటిల్ నాకు ఇచ్చేయి. కూల్ సుధాకర్ కూల్. రే మంచి మర్యాద చెప్తా. పిచ్చి నాకు కొడుకుంటా. నేను నాకు పిచ్చి లేవక ముందు చెప్తున్నాను. పిచ్చి లేవక ముందు లేస్తుందేమో. నాకు ఆల్రెడీ పిచ్చి ఉంది. పిచ్చిన కొడుకు వేరే. అరే పిచ్చిన కొడుక కొత్తగా పిచ్చిన కొడుకు వేరే. అందుకే పిచ్చి అంటే వాడు. అర్థమైందా? నీకెందుకురా? నాకే కావాలి. నీకెందుకు? నాకే కావాలి. నీకెందుకు అసలు? నాకే కావాలి. నీ భార్య లైఫ్, నా చెల్లెల లైఫ్. నా భార్య లైఫ్ నేను చూసుకుంటాను. నేను చూసుకుంటా. నీకెందుకు నా భార్య లైఫ్ తో? ఏమైందన్న? ఎందుకు ధమ్కిస్తున్నావు? ఏం ధమ్కిస్తున్నావు? ఆమెకి ఎందుకు ధమ్కిస్తున్నావు? ఆమె ఏం కింసలేను. నువ్వెవరు? నేను మాట్లాడనీకి వచ్చినాను సార్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయనీకి వచ్చి. పబ్లిక్. ఈ నా కొడుకు చిత్తన కొడుకు ఆమె ట్రాప్ లో పడ్డాడు. నువ్వేం చేస్తున్నావు? వీళ్ళిద్దరు చేసుకుంటే ఏం చేస్తాను? అరే అన్నా నీకు అర్థమవుతుంది. నా ధమాగిలో ఖరాబ్ అయిందా? ఈ నా కొడుకు వాళ్ళకి ఎందుకు ధమ్కిస్తున్నావు నువ్వు? వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు ధమ్కి? ఈ నా కొడుకు, ఈ చెత్త నా కొడుకు.
చెత్తనా కొడుకు వేరు నువ్వు చెత్తనా కొడుకే నువ్వు చెత్తనా కొడుకు, నీ అయ్య చెత్తనా నువ్వు కొడుకు. పబ్లిక్ అంటున్నావు కదా నువ్వు పబ్లిక్ అంటున్నావు ఎక్కడికైనా వస్తా నేను కానీ పబ్లిక్ అంటున్నావు కదా ఈయన కొడుకు ఇలా భార్యని ఇట్లా పెట్టి ఈమెతో నీకెందుకురా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి మధ్య అదే చెప్తా మీరు పబ్లిక్ నువ్వేం చేస్తున్నావు? అరే నీకు అర్థమవుతుంది అన్న దబాకుందా నీకు నీకేముందా దిమాకు? నీకేముందా దిమాకు? నాకు ఉంది కాబట్టి నేను ఇది వచ్చిన ఇంత దూరం వచ్చిన వచ్చి మరి చెప్తున్నమాట ఎందుకని అంత రూపాయలు చేస్తున్నావు వాళ్ళ మీద? ఈ చెత్త కొడుకు అప్పటి నుంచి చెప్తే మీరు ఎందుకు ఎవడ్రా చెత్తనా కొడుకు? చెత్తనా కొడుకు, చెత్తనా కొడుకు అని. నువ్వు నిజంగా చెత్త కొడుకు మంచి బంగారం సొమ్ము. ఏయ్ ఓ అన్నా కొడుకులు ఎవరు తెలుసా నీకు? ఎవరు? ఇక ఈడు దీని ఎవరు ఆడు బాబా ఎవడ్రా అర్థమైతలేదా? ఎవరు? నీకు అర్థమైతే కాలు మక్క అన్నా ఎవరు? నా మాట నా ఈ కొడుకు నన్ను కొడుతున్నాను కొట్ట ముందు చెప్తున్నా ఈ నా కొడుకు దాని లవర్ వీడిదా అన్న చెప్పరా? ఎవరు వీడిని చెప్పాలా? నీలెవరా? నిన్ను ట్రాప్ చేసిరు నీలెవరా? ఈ కొడుకులు ఏమన్నారు పబ్లిక్ అన్నారు పబ్లిక్ అంటూ ఏం చేయాలి ఇద్దరికి న్యాయం చెప్పాలి నన్నే కొడుతురు నేను టార్గెట్ చేస్తురు ఎవరే వాళ్ళు? నన్ను ఎవరే వాళ్ళు? ఆమె ఏం చెప్తుంది గడ్డ పూత పెడుతుంది వాళ్ళు ఎవరు చెప్పు? అరే ఓ సాఫ్ట్వేర్ నా మాట నువ్వు చెప్పు. ఎవరురా మధ్యలో వచ్చి? నువ్వు చెప్పరా? అర్థమవుతుందా? ఎవరు వీళ్ళు? అర్థం కావట్లే మీ అర్థం కావట్లే నువ్వు ఎక్కడి నుండి వచ్చారా? నువ్వు ఎవరు నువ్వు? ఏయ్, నువ్వు ఆగరా. ఎవరా నువ్వు అసలు? మధ్యలో ఆగు. మొత్తం చెప్తారా ఒక నిమిషం ఆగు. సినిమా మొత్తం చూపెడతా ఎవరు చెప్పు? మీరు ఆల్రెడీ దొరికి- ఏం సినిమా మీరు ఆల్రెడీ చూపిస్తావు? ఏ సినిమా ఎవరు చూపిస్తావు? ఏంది నీ కథ? మేమే చూపిస్తాం సినిమా. నేను వీళ్ళంతా రికార్డ్ చేసి పెట్టినా నీకు రికార్డ్ తీసి చూపెడతా ఈ నా కొడుకులతో అవసరం లేదు నీకు చూపించు నాకు నువ్వు. నా కొడుకు చూపించు. ప్రతి వీడియో నా దగ్గర ఉందిరా, రేయ్. రేయ్, రాయిదేరా, రాయిదేరా. రాయిదే. రాయిదే నా కొడుకు ఏమనుకున్నా ఏందబ్బా చిల్లర లెక్క చేస్తున్నా వీడు వచ్చి అంటాడు అన్న అంటాడు బావ అంటాడు మధ్యలో వీళ్ళిద్దరు లవర్స్ మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తాడు నీ డిస్టర్బ్ అంతా నీ బావ చేస్తాడు వీళ్ళిద్దరు లవర్స్ మధ్యలోకి వచ్చి లుల్లు చేస్తుండ్రు. నాకెట్లా తెలుసు? ఆయనకి ఎట్లా తెలుసురా ఆయన శృతి అని నువ్వు మృతి అని నువ్వు ఇంకొక కృతి అని ఎవరమ్మా? ఎవరది? ఇది నువ్వు మీరేం చేస్తున్నారు? మా ఫోటో తీసి మీరేం చేస్తున్నారు? ఏం చేస్తారు మీరు ఫోటోలు? మా ఫోటో మీరు ఎందుకు చేస్తున్నారు? మీ ఫోటో మీ సెల్ మా ఫోటో వచ్చాయి మీ సెల్ మా ఫోటో వచ్చాయి. ఆగండి ఒక్క నిమిషం. శృతి ఏంటో ఇది? అన్న విను, వాళ్ళ ఫాదరు వాళ్ళ తమ్ముడు ఏంటో ఇది? ఇంకొక నీ లేక ఇన్స్టాలో చాలా మంది ఉన్నారు ఇంతమంది ఇన్స్టాలా చూడు వీళ్ళిద్దరి భాగవతాలు లవర్స్. ఏంటో ఇవన్నీ దారుణాలు ఏంటి అసలు? ఇప్పుడు చెప్పు లవరా కాదా నువ్వు? పనికి మాలిందానా? రేయ్ ఫోటోలు మీకు ఎలాగ వచ్చాయి? మీ మమ్మల్ని ఫోటోలు మీకు కొట్టాను ఎలాగ వచ్చాయి? ఇప్పుడు చెప్తాను మధ్యలోకి వచ్చే. మీ మమ్మల్ని ఈ ఫోటోలు కొట్టాను ఎలాగ వచ్చారు మీకు? షార్ట్ లైట్ వెళ్ళిపోతుంది ఫోటోలు మీకు ఎలాగ వచ్చారు? షార్ట్ లైట్ వెళ్ళిపోతుంది ఒక్క దెబ్బ పడ్డాను సరే ఒక్క నిమిషం ఆగండి. డ్రమ్మన్న ఎవరైనా ఎవరు? మీ అన్న గట్టి చెప్పు. ఇంకేం చెప్తారు కాక ఈయన? ఎందుకు కొడుతున్నారు? చెప్పు నేను తప్పు చేసిన కదా అందుకు కొడతారు ఎట్లా పరిచయం బ్రో వీళ్ళు? ఇంటర్నెట్ లో పరిచయం ఫేస్బుక్ ఫ్రెండ్ గా జాయిన్ అయింది అమ్మాయి వచ్చి. ఇంటర్నెట్ లో పరిచయం ఫేస్బుక్ ఫ్రెండ్ గా జాయిన్ అయింది అమ్మాయి వచ్చి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని దీనికోసం వాడుకుంటారు వీళ్ళు. యూట్యూబ్ లో రీల్స్ నా కూడా కొడుకులు ఉన్నారా? శవాల మీద చిల్లర ఎక్కువ నా కొడుకల్లారా? ఇదో ఏం చెప్పి పిలిచింది? హైదరాబాద్ నుంచి వచ్చారు కదా మీరు? అవును దేనికోసం bro. వచ్చారు? ఆ అమ్మాయి కోసమే వచ్చాను bro. ఎక్కడ రూమ్? ఎక్కడ? ఇక్కడే బ్రో. ఆ రూమ్ లో కెమెరా ఉంటుంది తెలుసా మీకు? ఇంకా రూమ్ దాకా పోలేదు సార్ వీళ్ళు అదే మనం మీ మిస్సెస్ మా సబ్స్క్రైబర్, మాది యూట్యూబ్ ఛానల్ ఓకే. అర్థమైందా? మీ మిస్సెస్ మా సబ్స్క్రైబర్ మాకు టాస్క్ ఇచ్చింది, వీళ్ళ పని మేము చూసుకుంటాం ప్రూఫ్ సబ్మిట్ కానీ నీదేం తెలుసా మా చెల్లెన్ అంటే నీ భార్యను మాత్రం మహాలక్ష్మి లెక్క ఫస్ట్ వీళ్ళని అక్కడ అప్పచెప్పి చాలా thanks bro. మాట్లాడతాం. నాకు థ్యాంక్స్ ఎప్పుడు కాదు ఫస్ట్ నీ వైఫ్ చెప్పు చెప్పమ్మా. పెట్టుకుంటారు నా కొడుకల్లారా. నేను ఒక్కసారి హైదరాబాద్ ఎడిగొస్తున్నావు చుట్టుముట్టున్నారు సాములు ఏ బ్రో రా. రా రా ఏమైంది
చాలా పెద్ద తప్పు చేశాను బ్రో. ఇప్పుడు తెలుస్తుందా నీకు? చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు తెలుస్తుందా అండి? ఏం చేస్తాం బ్రో, ఇటువంటి కొన్ని బ్యాచ్ తప్పులు. కొన్ని కాదు, మనం ఫేస్బుక్లో ఇన్స్టాలా మొత్తం వీళ్ళు చూడంగానే మొత్తం చెమట కారుతాం కదా. అప్పుడు ఇంట్లో వాళ్ళు నేను చెప్తున్నా, ఇంట్లో వాళ్ళు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ ఫిగర్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే మనం వాళ్ళకి సెక్యూరిటీ నీకు ఆస్తులు అమ్ముకోవాలి. అర్థమైందా? వీళ్ళకన్నా ఎక్కువ తెల్లగా ఉంటారు వాళ్ళ మనసు తెల్లగానే ఉంటారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెడితే వాళ్ళ బాడీ కూడా తెల్లనే అవుతుంది. జస్ట్ నీ కోసం నీ పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. మనకు అది నచ్చదు, ఎందుకంటే ఆమె మనకు నచ్చదు. మన కోసం కష్టపడతాయి కదా, అది నచ్చదు. ఇట్లా మనం టెంప్టేషన్ చేసి మనం ఉన్న ఆస్తులు జంగిపోతాం చూసినా, వీళ్ళే మనకు నచ్చుతారు. ఇక ఆ టీం మొత్తాన్ని ఎవరికి వేయాలో వాళ్ళకి అప్పయిస్తున్నాం. ఏం చేయాలో చేస్తున్నాం. ఇసోని చిల్లర నా కొడుకులు దేశం మీద దునియాల ఏమైనా చెప్పొద్దు, కానీ ఆడ ఇంటికి వెళ్ళినా అన్ని ఉన్నారు. నీ ముఖానికి గడ్డం ఎంత ఉందో అసలు అంతమంది ఉన్నారు. అవును బ్రో. అందుకే ఆడ నువ్వు కొడుతున్నా తిడుతున్నా మన ఇద్దరం కొట్లాడుకుంటున్నా, ఆమె షో చూస్తుంది తప్ప ఆమె ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అసలు లేవు. అదే నీ భార్య అయితే జస్ట్ నీ మీద టచ్ చేయాలని ఆలోచన వస్తుంది. వాళ్ళు మాంకాళి లెక్క వస్తామే. అవును. జస్ట్ 3 రోజులు హాలిడే చేయగానే ఇటు వచ్చేసాం. ఇల్లు లేదు, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, హాలిడేస్ లేవు, పండుగలు లేవు, ఏమన్నా చేసుకుని వాళ్ళు. ఏ పండుగనే మనం పండుగ అంటే ఏంది? మన ఫ్యామిలీతో మనం స్పెండ్ చేసే టైంనెస్ పండుగ అంటారు. అంటే నువ్వు చేసేది దండుగా. బ్యాగ్ వేసుకున్నావు, హైదరాబాద్ వచ్చేసినావు, ఒక చెడ్డి మీద లంగా లేక కూడా వచ్చినావు. తప్పు చేసినాను బ్రో. తప్పు చేసిన అంటున్నావు. ఇంకా నువ్వు కరెక్ట్ పంజాలకు సింహం నోట్లకు పోయే ముందే మేము వచ్చేసాం. అంజనేయాస్ టీం ఏమైంది తెలుసా? నువ్వు అంటున్నావు వీడికి నేను టెంప్ట్ చేసుకొని సీదా రూమ్ తీసుకొని కథ ఏం చేయాలో అది చేస్తుంది. వీడియో కెమెరా రికార్డ్ అవుతుంది. నీ ఫోన్లో నా కాంటాక్ట్స్ అన్నిటి కూడా ఇది పెడతా అని చెప్పేసి నీతో బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ వీడియో పెడతా అని చెప్పేసి అంటుంది. అలా నీ కాందాలు ఉంటుంది, నీ చుట్టాలు ఉంటారు, నీ పక్కాలు ఉంటారు, నీ కొలీగ్స్ ఉంటారు, నీ జాబ్ కూడా పోతుంది. లాస్ట్కి నువ్వు ఏ స్టేజ్కి వస్తావు అంటే స్టేజ్కి వస్తావు. పిప్పి చేసినాక నేను వదులుతుంది. అర్థమైందా? సద్దామంటే సావనియదు, బతుకుదామంటే బతకనియదు. ఇక్కడ ఇల్లు కాగం, అక్కడ పిల్లలు ఆగం, నీ జిందగీ మొత్తం బర్వాస్. దేనికోసం? జస్ట్ అనాబత్తాడు. ఇన్స్టాలో నిన్ను ఆ గ్లామర్తో చేస్తుంది చూసినావా? ఆ గ్లామర్ నిన్ను వాడేస్తుంది చూసినావా? ఆ గ్లామరే. నేను దేనికోసం అని నేను సపరేట్గా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు యువర్ ఎడ్యుకేటెడ్. అది మొత్తం ఇన్స్టాలో ఫిల్టర్లు అన్నీ వాడేసినట్టుంది బ్రో. ఇన్స్టాలో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి కూడా చాలా తేడా ఉంది మనిషి. అరే పిచ్చినా కూడా నిన్ను ఫిల్టర్ చేస్తుంది. ఫస్ట్ అది అర్థం చేసుకోరు. ఆమె ఫిల్టర్ పెట్టడం కాదు, నిన్ను ఫిల్టర్ చేస్తుంది. ఇట్లాంటి ఫిల్టర్లలో మీరు పడతారు. అర్థమైందా? ఫిల్టర్లలో పోస్టులు పెట్టి పడతారు చూసినా, ఆ ఫిల్టర్లకు పడతారు మీరు. ఇక్కడికి వచ్చినాక ఏమి ఉండదు. ఇప్పటికి నువ్వు దాని ఫిల్టర్ గురించి మాట్లాడుతున్నావు చూసినా, నీ అంత ఫాల్తుగా ఉండడు. ఇప్పటికైనా నువ్వు మారుతావా? మారుతాను బ్రో. మారమని చెప్తున్నాం. మారకపోతే నీ కర్మ నీ చావు. వ్యూవర్స్, ఈ నా కొడుకు మారడం నాకు అనవసరం. ఈ వీడియో చూసిన మనలో ఉన్న ఇట్లాంటి మూర్ఖులు మాత్రం దయచేసి మారండి. ఎందుకంటే సమాజంలో ఇట్లా చీడ పురుగులు చాలా మంది ఉన్నారు, మన చుట్టుముట్టే ఉన్నారు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకు సారీ చెప్తాను, ఎందుకంటే నా కోపంలో నేను ఏం తిట్టి నాకు అర్థం కావలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద ఆపద నుంచి కాపాడారు బ్రో. నేను కాదు, నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది. నా చెల్లెకి చెప్పు, నీ భార్యకి చెప్పు. ఎందుకంటే ఆమె చేసిన పూజలు పుణ్యాలు నేను కాపాడుకున్నాయి. ఆ పూజల పుణ్యాల ఫలితమే మన #, సబ్స్క్రైబ్ చేసింది. ఇలా నా చెల్లెలు నేను కాపాడుకుంది, తన సంసారం తను కాపాడుకుంది. అర్థమైందా? మా ఆవిడ ఖచ్చితంగా చెప్పు. వ్యూవర్స్, మేము చాలా మందిని కాపాడలేకపోవచ్చు, కానీ కాపాడిన ఇట్లా వాళ్ళు చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు. దయచేసి మళ్ళీ చెప్తారు, ఎందుకంటే ఇట్లాంటి చీడ పురుగులు చాలా మంది మన చుట్టుముట్టే ఉన్నారు. మన సంసారం మన చేతుల్లో ఉంది. ఏదో రాత్రి ఇయ్యలేదనో పొగలు రాలేదని చెప్పేసి అన్నం పెట్టలేదని సున్నం పెట్టలేదని చెప్పి ఆమె కోపాలు రాకురి. ఎందుకంటే ఎంత కొట్టినా ఎంత తిట్టినా మన భార్య మనకే అవుతుంది. ఒక వృద్ధాపం వచ్చినాక మన భార్య మనకే అవుతుంది. ఇవన్నీ ఎవరు గారు? ఆన్లైన్ లో కనిపించే ప్రతి అందమైంది కాదు. ఇట్లాంటి ఫిల్టర్లను పెడతారు. ఇప్పటిదాకా మన బ్రో చెప్పినట్టు ఫిల్టర్ పెడతారు, మనం ఫిల్టర్ చేస్తారు. దయచేసి చెప్తున్నా, మళ్ళీ అన్న నీకు కూడా చెప్తాను, నీ కాలు మొక్కి చెప్తా, ఏం మొక్కి చెప్తా, ఏం మొక్కమంటే అది మొక్కుతా, కానీ నువ్వు మాత్రం మారన్నా ఖచ్చితంగా బ్రో. దయచేసి ఈ వీడియోను ఇట్లాంటి మూర్ఖులు ఉన్నంత ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఉంటారు, వాళ్ళకి చేరేంత వరకు షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.